హాయ్, ఈరోజు మనము సోషల్ మీడియా ఓవర్ యూజ్ చేయడం వల్ల మనం మన హ్యాపీనెస్ని ఎట్లా కోల్పోతున్నామో చూద్దాం. 5 minutes అని చెప్పేసి మనం ఫోన్ తీసుకుంటాం. అది 1 hour అవుతుందో 2 hours అవుతుందో తెలియట్లేదు. అసలు ఈ సోషల్ మీడియా అడిక్షన్ అనేది ఎట్లా స్టార్ట్ అవుతుంది మీకు తెలుసా? మన మైండ్లో డోపమైన్ అనే ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది. అది ఎట్లాంటప్పుడు యూజ్ అవుతుందంటే, మనం మంచి ఫుడ్ తీసుకుంటున్నప్పుడు, ఎవరైనా మనల్ని అప్రిషియేట్ చేసినప్పుడు, మనం ఏదైనా అచీవ్ చేస్తాం చూడండి, అప్పుడు రిలీజ్ అవుతుంది. కానీ సోషల్ మీడియా కంపెనీస్ అదే సైకాలజీని యూజ్ చేసుకుంటున్నాయి. కొత్త రీల్స్, కొత్త నోటిఫికేషన్, కొత్త లైక్స్, కొత్త కమెంట్స్, ప్రతి సెకండ్కి బ్రెయిన్కి చిన్న చిన్న రివార్డ్స్ ఇస్తుంటుంది. అందుకే మనం ఏమనుకుంటామంటే, ఇంకొక రీల్ చూసి ఆపేస్తాం అని అనుకుంటాం. కానీ బ్రెయిన్ ఏం చేస్తుంది, దానికి ఇంకో రివార్డ్ కావాలి అని చెప్పేసి కోరుకుంటుంది. అట్లా కోరుకుంటున్నప్పుడు మనల్ని ఇంకా స్క్రోల్ చేపిస్తుంది అనమాట. అక్కడి నుంచే అడిక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. దీని నుంచి మనం అసలు ఏం కోల్పోతున్నాము అని ఆలోచిస్తే చాలా మంది ఏమనుకుంటారు, టైం వేస్ట్ అవుతుంది అని అనుకుంటారు, అంతే. కానీ అది నిజమా? కాదు. ఇంకా చాలా లాస్ అవుతున్నాం మనం. దాంట్లో ఫస్ట్ ఏంటిదంటే ఫోకస్. 1 minute వీడియోకి అలవాటు పడిన మనము చదువు మీద ఫోకస్ పెట్టలేము. ఏదైనా పని చేయాలంటే ఫోకస్ పెట్టలేము. ఏదైనా స్కిల్ నేర్చుకుందామంటే బోరింగ్ అనిపిస్తుంది మనకి. ఎందుకంటే మనకు అన్ని ఫాస్ట్గా కావాలి, చాలా తక్కువ టైంలో కావాలి. అందుకని ఈ సెకండ్స్ వీడియోస్ని మనం ఫాస్ట్గా స్క్రోల్ చేయడం అలవాటు అయిపోయినాం అనమాట. ఏదైనా లాంగ్ కాంటెంట్ ఉందనుకోండి, దాన్ని ఎక్కువ మంది చూడరు కూడా. ఎందుకంటే అది యూజ్ ఉన్నా కానీ మనకి సెకండ్స్లో అయిపోవాలి. అదే ఫోన్ని యూజ్ చేసుకుని ఏదైనా స్కిల్ నేర్చుకునే ఛాన్స్ ఉన్నా కానీ దానికి అంత ఈజీగా ఇష్టపడరు జనాలు. మనకి ఈజీగా అయిపోయేది కావాలి. నెక్స్ట్ హ్యాపీనెస్. ఇది ఎట్లాగా అంటే, మనం ఇంకొకరు లైఫ్ని చూస్తూ ఉంటాం. ఆ ఫోన్లో స్క్రోల్ చేస్తున్నప్పుడు వేరే వాళ్ళ కాంటెంట్ చూస్తూ ఉంటాం కదా. సో వాళ్ళ లైఫ్ని మనం చూస్తూ ఉంటాం. వాళ్ళ సక్సెస్ చూస్తూ ఉంటాం, వాళ్ళ మనీ, వాళ్ళ రిలేషన్షిప్స్ చూసుకుంటూ నా లైఫ్లో ఏముంది అని అనిపిస్తుంది. అక్కడి నుంచి కంపారిజన్ స్టార్ట్ అవుతుంది. ఆ కంపారిజన్ స్టార్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీ హ్యాపీనెస్ తగ్గిపోతుంది. వాళ్ళకుంది నాకు లేదు అని కంపేర్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ ట్రస్ట్. రోజంతా వేరే వాళ్ళ కాంటెంట్ స్క్రోల్ చేస్తూ ఉంటే, లేకపోతే కన్జ్యూమ్ చేస్తూ ఉంటే మన థాట్స్, మన వాయిస్ ఎక్కడ వింటాం? మనం వినం. మనకి ఏం కావాలో కూడా క్లారిటీ ఉండదు. ఈ సోషల్ మీడియా మీ టైంని ఏం దొంగలించదు, కానీ మీ జీవితంలోని అటెన్షన్ని దొంగలిస్తుంది. మామూలుగా లైఫ్ ఎక్కడ చేంజ్ అవుతుంది? ఒక 1 hour మీ పైన మీరు వర్క్ చేసుకున్నారనుకోండి, 1 hour చదవడము, 1 hour ఎక్సర్సైజ్ చేయడము, 1 hour ఏదైనా నేర్చుకోవడానికి. కానీ అదే 1 hour స్క్రోలింగ్లో పోతుంది. రోజుకి 2 hours కనుక మనం స్క్రోల్ చేస్తే సంవత్సరానికి 730 hours మనం చూస్తున్నట్టు. అంటే అప్రాక్సిమేట్గా 30 days, అంటే ఇయర్లీ 1 month మనం దానికి స్పెండ్ చేస్తున్నాం. 2 hours కనుక కౌంట్ చేసుకుంటే పర్ డే. అని 2 hours ఆగుతున్నారా ఇక్కడ ఎవరైనా? లేదు. అది మీ స్క్రీన్ టైం చూసుకోండి ఫోన్లో, 4 hours, ఒక్కొక్కరు 5 hours. సో మీ టైం ఎంత వేస్ట్ అవుతుంది అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సో దీనికి ప్రాక్టికల్ సొల్యూషన్ ఏంటి? సోషల్ మీడియా డిలీట్ చేయడం. సోషల్ మీడియా డిలీట్ చేయడం చాలామంది చేస్తారు, కానీ ఇంకో 2 days తర్వాత మళ్ళీ ఇన్స్టాల్ చేసుకుంటారు. ప్రాబ్లం వచ్చేసి యాప్లో కాదు, ప్రాబ్లం వచ్చేసి మీ హ్యాబిట్లో ఉంది. ఫోన్ ఓపెన్ చేసే ముందు మనం ఎందుకు ఓపెన్ చేస్తున్నాము అని చెప్పేసి ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఉంది అంటే, అది అవసరం ఉంది అంటే ఓపెన్ చేయండి. ఆన్సర్ దొరకలేదు అంటే ఫోన్ ఓపెన్ చేయకూడదు. మార్నింగ్ లేవగానే 1 నుంచి 2 hours సోషల్ మీడియా ఓపెన్ చేయకండి. మనం లేచిన వెంటనే మన బ్రెయిన్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. ఆ టైంలో మీరు చూసేది రీల్స్ కాదు. నువ్వు రీల్స్ చూస్తూ ఉంటే ఆ రోజులో మీరు చేయాల్సిన గోల్స్ మొత్తం పక్కన పడిపోతాయి. ఎందుకంటే అటెన్షన్ మీరు దాని మీద పెట్టేశారు కాబట్టి. అండ్ నైట్ 1 hour పడుకునే ముందు నో సోషల్ మీడియా. దీనివల్ల ఏమవుతుందంటే స్లీప్ క్వాలిటీ తగ్గుతుంది అండ్ ఓవర్ థింకింగ్ పెరిగిపోతుంది. దాన్ని ఎట్లా రీప్లేస్ చేస్తాము? స్క్రోలింగ్ టైము తగ్గిస్తే కనుక ఆ టైం అనేది మనకు మిగులుతుంది కదా, దాన్ని రీడింగ్ కోసము,
వాకింగ్ కోసము, జర్నలింగ్ కోసము, ఏదైనా కొత్తది నేర్చుకోవడానికో ఫిల్ చేయాలి. లేకపోతే బ్రెయిన్ మళ్ళీ ఫోన్ దగ్గరికి పోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫీడ్ క్లీనప్. నీ ఫీడ్ వచ్చేసి డ్రామా, గాసిప్స్, నెగటివిటీ, యూజ్లెస్ కంటెంట్ ఉంటే నీ బ్రెయిన్ కూడా అదే కన్జ్యూమ్ చేస్తుంది. నీ ఫీడ్ అంటే నీ డిజిటల్ ఎన్విరాన్మెంట్. సోషల్ మీడియా మన టైంని కాదు, మన లైఫ్లో ఉన్న అవకాశాన్ని తింటుంది. అండ్ దీనివల్ల ఆపర్చునిటీస్ లేవని కూడా కాదు, ఉన్నాయి. కాకపోతే మనం అటు సైడ్ వెళ్ళము. ఎందుకంటే అదే టైంలో మనం స్కిల్ నేర్చుకోవచ్చు, హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు, బిజినెస్ని బిల్డ్ చేసుకోవచ్చు, రిలేషన్షిప్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అదే ఫోన్ని యూజ్ చేసుకుని స్కిల్ కూడా నేర్చుకోవచ్చు. రిలేషన్షిప్స్లో కూడా చాలా వింటున్నాం మనము. ఏంటి, ఎవరు ఫోన్ పట్టుకుని వాళ్ళు వాళ్ళ స్క్రోలింగ్లోనే ఉంటున్నారు. పక్కన మన వైఫ్ ఉన్నా హస్బెండ్ ఉన్నా పట్టించుకోవడానికి వీలు ఉండట్లేదు, అంత బిజీగా ఉంటారనమాట. దీనివల్ల కూడా చాలా కాంప్లికేషన్స్ వస్తున్నాయి రిలేషన్షిప్స్లో. సోషల్ మీడియాని యూజ్ చేయడం ప్రాబ్లం కాదు, దానివల్ల నువ్వు నీ లైఫ్ని బిల్డ్ చేయడానికి యూజ్ చేస్తున్నావా లేకపోతే లైఫ్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి యూజ్ చేస్తున్నావా అనేది చూసుకోవాలి. అదే అసలైన క్వశ్చన్ అవ్వడం. ఇప్పుడు ఎవరైనా వచ్చి సోషల్ మీడియా వాడకూడదు అంటే మనం వాడడం ఆపేస్తామా? వాడద్దు అని కాదు, ఇక్కడ సోషల్ మీడియాకి అడిక్ట్ కాకుండా వాడచ్చు. వాడద్దు అనగానే ఎవరైనా మారిపోరు, ఓకే. కాకపోతే వాడడం 2-3 అవర్స్ నుంచి తగ్గించవచ్చు, అది మన చేతిలోనే ఉంటుంది. ఇక్కడ సోషల్ మీడియాని వాడద్దు అని కాదు, కానీ సోషల్ మీడియాకి బానిస కాకుండా వాడగలగాలి. మీకు నెగటివిటీగా అనిపించే లేకపోతే టైం వేస్ట్ చేస్తుంది అని అనిపించే ఆ కాంటెంట్ని రెడ్యూస్ చేయాలి. నిన్ను ఎడ్యుకేట్ చేసే కాంటెంట్ నువ్వు చూడొచ్చు, తప్పులేదు. దాంట్లో ఏదైనా ఒకటి నేర్చుకున్నాము అని అంటే అది యూస్ఫుల్లే. దానికోసము 4-5 అవర్స్ 2-3 అవర్స్ స్పెండ్ చేయాల్సిన పని లేదు. ఒక టైం లిమిట్ పెట్టుకోవచ్చు. మిమ్మల్ని ఇన్స్పైర్ చేసే వీడియోస్ కానీ లేకపోతే ఏదైనా కాంటెంట్ మీరు కన్జ్యూమ్ చేయొచ్చు, ఎందుకంటే దానివల్ల మీకు ఎంతో కొంత యూస్ఫుల్ ఉంటుంది కాబట్టి. అట్లాగా అని చెప్పేసి ఏదైనా కాంటెంట్ కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు ఇట్లాగే చూడాల్సిన పని లేదు. దాన్ని పక్కన పెట్టి ఆ కాంటెంట్ వినొచ్చు మీకు అవసరం అవుతుంది అని అనిపిస్తే. దానివల్ల మీరు గ్రో అవుతున్నారు, మీకు ఏమైనా యూజ్ ఉంది అనే కాంటెంట్ని మీరు కన్జ్యూమ్ చేయొచ్చు, దాంట్లో తప్పు లేదు. కానీ దానివల్ల మీ రియల్ లైఫ్ని నెగ్లెక్ట్ చేయకూడదు. టెక్నాలజీ అనేది మారుతూ ఉంది, టెక్నాలజీ అనేది ఫాస్ట్గా గ్రో అవుతుంది, కొత్త టెక్నాలజీ వస్తుంది. టెక్నాలజీ అనేది పవర్ఫుల్, అది మనకి యూజ్ చేసుకోవాలి. కానీ దాన్ని మనం టెక్నాలజీని మనం ఎడగొట్టుకునేటట్టు ఉండకూడదు. టెక్నాలజీ అనేది మంచి సర్వెంట్, కానీ చెడు మాస్టర్. సోషల్ మీడియాని నువ్వు యూజ్ చేస్తే అది యూస్ఫుల్, కానీ సోషల్ మీడియా నేను యూజ్ చేస్తే మాత్రమే డేంజరస్. సోషల్ మీడియా నీ హ్యాపీనెస్ని ఏమీ దొంగిలించదు, కానీ అవేర్నెస్ లేకుండా యూజ్ చేస్తే అది నీ టైంను, నీ ఫోకస్, నీ పీస్ని, నీ కాన్ఫిడెన్స్ని స్లోగా తీసుకెళ్తూ ఉంటుంది. అలాగని సోషల్ మీడియాకి భయపడాల్సిన అవసరం లేదు, కానీ బ్లైండ్గా ఫాలో చేయొద్దు. దాన్ని యూజ్ చేసుకోవచ్చు, కానీ దాంట్లోనే జీవితాన్ని గడపాలని చూడద్దు. అది ఒక పార్ట్ మాత్రమే మన లైఫ్లో. సోషల్ మీడియా ప్రాబ్లం కాదు, సోషల్ మీడియా అన్కాన్షియస్గా యూజ్ చేస్తేనే ప్రాబ్లం. మనం ఎందుకు యూజ్ చేస్తున్నాం అనేది మనకు తెలిసి ఉండాలి. చాలా చిన్న పిల్లలకి కూడా ఫోన్ అడిక్షన్ అయిపోతుంది. పేరెంట్స్ ముఖ్యంగా మదర్ ఫీడ్ చేసేటప్పుడు వాళ్ళు సరిగా తినట్లేదు అని చెప్పేసి ఫోన్ ఇస్తే తింటారు అని చెప్పేసి ఫోన్ ఇచ్చేసి వాళ్ళకి ఫీడ్ చేయడం. అసలు వాళ్ళు ఏం తింటున్నారో వాళ్ళకి తెలియదు, మీరేం ఫీడ్ చేస్తున్నారో మీకు తెలియదు. చాలా మంది ప్రాబ్లమ్స్ బాధపడుతున్నారు. మీరు ఆల్రెడీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉన్నారు, మీకు ఆల్రెడీ అన్ని ఇన్ఫర్మేషన్ వచ్చే ఉంటుంది. నేనేమి కొత్తగా చెప్పట్లేదు, తెలియదేం చెప్పట్లేదు. కాకపోతే మనం ఎంతవరకు దాన్ని యూజ్ చేయాలి అనేది చెప్తున్నాము. దానివల్ల చాలా యూజ్ ఉంది, అలాగే చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ప్రాబ్లమ్స్ మన దగ్గరికి రాకుండా ఉండేటట్టు మనం దాన్ని యూజ్ చేసుకోవాలి. టెక్నాలజీని యూజ్ చేసుకోకపోతే మనం గ్రో అవ్వలేము. అట్లాగా అని చెప్పేసి మిస్యూజ్ చేయకూడదు కదా. పిల్లలు ఏం నేర్చుకుంటారు? పేరెంట్స్ని చూసే నేర్చుకుంటారు ఏదైనా కానీ. మీరు ఫోన్ చూసుకుంటా వాళ్ళకి చదువు అని చెప్పేసి చెప్తే వాళ్ళు ఎక్కడ చదువుతారు? వాళ్ళు కూడా నువ్వు చేసిందే చేస్తారు.
సో ఇప్పుడు వరకు ఈ వీడియో విన్నందుకు థ్యాంక్ యూ. మీకు ఏమైనా యూస్ఫుల్ అయితే, మీ లైఫ్లో మీకు చేంజెస్ కావాలి అని అనుకుంటే, మీరు సోషల్ మీడియాకు ఎక్కువ అడిక్ట్ అయి ఉంటే కనుక మీకు ఏమైనా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.